సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఔట్‌సోర్సింగ్ ఇస్తారు. ఈ కాంట్రాక్ట్ నీకు, ఈ కాంట్రాక్ట్ నీటు, ఈ వర్క్ నీకు, ఈ ఇది నీకు, ఈ కోడింగ్ నీకు అనేది. ఇప్పుడు ఈ అభిజిత్ దుప్కే మిత్రులు ఎవరైతే అతనొచ్చిన దేశం నుండి అమెరికా నుంచి అతనితో పాటుగా మిగతా దేశాల్లో టచ్‌లో ఉన్నటువంటోళ్ళు ఇప్పుడు చెప్పుకొచ్చే పాయింట్ ఏంటంటే, వాస్తవంగా ఈ సీజేపీ పెట్టే ముందు 5 రోజుల ముందు అతని ఉద్యోగం పోయిందట. డిపోర్ట్ అయ్యి వెనక్కి రావాలట. ఆ టైంలో అక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు. బ్రిటన్‌లో దొరకట్లేదు, కెనడాలో దొరకట్లేదు, అమెరికాలో దొరకట్లేదు. ఆ టైంలో కేజ్రీవాల్ ఒక ప్రాజెక్ట్ అప్పజెప్పాడు. ఆ ప్రాజెక్ట్ పేరే సీజేపీ. కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది కేజ్రీవాల్ దుప్కేతో చేయిస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్. అదొక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ టైప్‌లో పొలిటికల్ ప్రాజెక్ట్ చేపట్టాడు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అతని మిత్రులే చెప్పుకొస్తున్నారు. తద్వారా ఉద్యోగం పోయాక ఇదొక ఉపాధిగా ఎంచుకున్నట్టు కనబడుతుంది. రాబోయేటటువంటి పంజాబ్ ఎన్నికల్లో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందంటే ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర ముగిసిపోయినట్టే. కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి సిపిఐ, సిపిఎం అలాగే ఆర్జేడీ లాగా మిగిలిపోతుంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా గెలిపించడం కోసం అప్పట్లో ఢిల్లీలో గెలుపు కోసం ముందస్తుగా ఆడిన సిఐఏ నాటకాల తరహాలో ఈ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాడు అన్నది అర్థమవుతుంది.